2014లో సోనీ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీకి అయితే ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. ఓపెన్ చేసిన వెంటనే ఈ డ్రాపర్ ఏం చేసిందంటే ఒక మాల్‌వేర్‌ని అతని యొక్క సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేసిందనమాట. 3000 కంప్యూటర్స్‌లో ఉన్న డేటా అండ్ అలాగే 800 సర్వర్స్‌లో ఉన్న డేటా అనేది వైప్ అయిపోయింది గైస్. అంటే డిలేడ్ అయిపోయిందనమాట. ప్రీవియస్ వీడియోస్‌లో మనం అసలు మాల్‌వేర్ అంటే ఏంటి అండ్ మాల్‌వేర్ అనేది మన సిస్టమ్‌లోకి ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం అసలు మాల్‌వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 63. మనకి మాల్‌వేర్ వర్క్ అవ్వాలి అంటే దీనికి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ కాంపోనెంట్స్‌ని బేస్ చేసుకొని మనకి మాల్‌వేర్ అనేది వర్క్ అవుతది గైస్. సో ఆ కాంపోనెంట్స్ వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి డ్రాపర్ అన్నమాట. సో ఈ డ్రాపర్ ఏం చేస్తుంది అంటే అటాకర్ విక్టిమ్ కి ఒక మెలిషియస్ అటాచ్మెంట్ ఆర్ లింక్ పంపించిన తర్వాత దాన్ని విక్టిమ్ క్లిక్ చేస్తాడు కదా. క్లిక్ చేసినా గానీ ఓపెన్ చేసినా గానీ సైలెంట్ గా ఈ డ్రాపర్ ఏం చేస్తుంది అంటే మాల్‌వేర్ ని అతని యొక్క సిస్టమ్ లో ఇన్‌స్టాల్ చేస్తుంది అన్నమాట. దీనికి మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి 2014లో సోనీ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీకి అయితే ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. సో ఆ ఎంప్లాయీ ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆ మెయిల్ కి వచ్చిన అటాచ్మెంట్ అయితే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వెంటనే ఈ డ్రాపర్ ఏం చేసిందంటే ఒక మాల్‌వేర్ ని అతని యొక్క సిస్టమ్ లోకి ఇన్‌స్టాల్ చేసిందనమాట. సో మాల్‌వేర్ అతని సిస్టమ్ లోకి ఇన్‌స్టాల్ అయిన వెంటనే సోనీ కంపెనీలో 3000 కంప్యూటర్స్ లో ఉన్న డేటా అండ్ అలాగే 800 సర్వర్స్ లో ఉన్న డేటా అనేది వైప్ అయిపోయింది గైస్. అంటే డిలేడ్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే మనం ఇంకొక కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్రిప్టర్ అనమాట. సో ఈ క్రిప్టర్ ఏం చేస్తుందంటే మాల్‌వేర్ అనేది ఒక సిస్టమ్ లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత అది డిటెక్ట్ అవ్వకుండా ఈ క్రిప్టర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేసినా గానీ ఆ యూజర్ తెలుసుకోవాలని ట్రై చేసినా గానీ డిటెక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది గైస్. అండ్ అలాగే మనకి ఇలా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కాంపోనెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం గైస్.